నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడు రాజకీయాల్లో టీవీకి సునామీ సృష్టించింది. ఆ సునామీ పేరు విజయ్ తలపతి. అయితే దానిని డ్రైవ్ చేసింది మాత్రం ప్రశాంత్ కిషోర్. షార్ట్గా పీకే అంటూ ఉంటారు. సిఎస్కేకి ధోని కింగ్ అయితే టీవీకేకి నేనే కింగ్ మేకర్ అన్నాడు పీకే ఒకనొక సందర్భంలో. సరిగ్గా ఏడాది కిందట ప్రశాంత్ కిషోర్ మాటలు ఈరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అది 2025 ఫిబ్రవరి 26 తమిళనాడులోని మహాబలిపురంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ. స్టేజ్ ముందు లక్షలాది మంది జనం, స్టేజ్ పైన ఒక హీరో, ఆయన పక్కనే రాజకీయాల్లో జనం నాడి పట్టుకునే డైరెక్టర్. అయితే వీరిద్దరూ కలిసి తీసిన సినిమా మే 4న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ బొమ్మ సూపర్ హిట్. విజిల్ గుర్తుతో ఈవీఎం బాక్స్లు నిండిపోయాయి. అది 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. హీరో విజయ్ చక్రం తిప్పాడు. మొత్తం 234 నియోజకవర్గాల్లో సింగిల్ పార్టీ అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పార్టీ పెట్టి సంవత్సరాలైనా 10 సీట్లు కూడా గెలవలేకపోయిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే విజయ్ ఏకంగా సీఎం సీటు కొట్టాడు. ఇంత తక్కువ కాలంలో విజయ్ విక్టరీ వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని తెలుస్తోంది. తమిళగా వెట్రి కళగం తొలి వార్షికోత్సవ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఆ సభలో ఆయన ఏం చెప్పారు అదే ఇప్పుడు జరిగింది. ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో పార్టీ పెట్టి గెలవలేకపోయాడు. కానీ ఆయన చాలా మందిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయనకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఇంకా సినీ క్రేజ్ ఉందని, దాన్ని కరెక్ట్గా వాడుకుంటే టీవీకి విజయం సాధిస్తుందని పీకే అప్పుడే జోస్యం చెప్పాడట. ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ క్రికెటర్ ఎంఎస్ ధోనితో పోల్చుకొని ఫనీ కామెంట్స్ చేశారు. ఐపీఎల్లో తమిళనాడు టీమ్ కెప్టెన్ అంటే సిఎస్కేకి, చెన్నై సూపర్ కింగ్స్కి టీమ్ కెప్టెన్ ధోని. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని 15 ఏళ్లకు పైగా కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో సిఎస్కే 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఉమ్మడి బీహార్ రాష్ట్రానికి చెందిన ధోనిలాగే తాను కూడా తమిళనాడులో పాపులర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. టీవీకే మొదటి వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం ఇప్పుడు నిజమైంది. 2025 ఫిబ్రవరి 26న ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under... రైట్, అది ప్రశాంత్ కిషోర్ పీకే స్టేట్మెంట్. ధోని సిఎస్కేని ఎలాగైతే గెలిపిస్తారో, ఇన్ఫ్యాక్ట్ ఎలా గెలిపించారో, నేను టీవీకేని అలాగే గెలిపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత తమిళనాడులో ధోని కంటే నా పాపులారిటీ పెరిగిపోతుంది అంటూ ఆయన సరదాగా అన్న అందులో గట్టి నమ్మకం కనిపించింది. అప్పట్లో అది కేవలం మాటలే అనుకున్నారు. ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ చూస్తూ ఉంటే పీకే చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకున్న 5వ పార్టీగా తమిళగా వెట్రి కళగం అవతరించింది. ఇందులో ఎక్కువగా సినీ గ్లామర్తో వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఇప్పుడు విజయ్ తలపతి. 1971 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి పార్టీ డిఎంకే ఏకంగా 184 సీట్లు గెలుచుకుంది. ఇప్పటి వరకు తమిళనాట ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ సాధించిన అత్యధిక సీట్ల సంఖ్య ఇదే, అంటే 184. ఆ తర్వాత 1991లో జయలలిత నాయకత్వంలో అన్నా డిఎంకే అంటే ఏఐఏడిఎంకే 164 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరేసింది. 1996లో ద్రవిడ మున్నేట్ర కళగం ఒక్క పార్టీని 173 నియోజకవర్గాల్లో గెలిచింది. అయితే గత అసెంబ్లీలో ఎంకే స్టాలిన్ నేతృత్వం వహిస్తున్న డిఎంకే సింగిల్ పార్టీతో 133 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు విజయ్ టీవీకే అభ్యర్థులు 100కు పైగా నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు, అంటే లీడ్లో ఉన్నారు. విజయ్ తమిళనాట ఎంత పాపులరో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సినీ పర్సనాలిటీగా పాపులర్ కాదు, ఇంకాస్త పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారు. ఏకంగా ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని చాలామంది నమ్మకం, చాలా గట్టిగా నమ్ముతున్నారు. మరి మీరేమంటారు?
మీరేమనుకుంటున్నారు? అయితే ఆయన విజయానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.